హలో హాయ్ సీ యూ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచి ముచ్చట్లు. కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ వీడియో స్పెషల్ వచ్చేసి ది రాజాసాబ్. రాజాసాబ్ మూవీ చూడడం అయితే ఎప్పుడో జరిగిపోయింది, చూసేసాము, అందరం చూసేసాము, మ్యాక్సిమం చూసేసాం ఉంటాము. నేను చాలా రీజనబుల్గా సింగిల్ స్క్రీన్లో తక్కువ రేట్కే చూశాను. నో ఇష్యూస్ టికెట్ ప్రైసెస్. నాకైతే టికెట్ ప్రైస్ అసలు ఇష్యూయే కాదు, ఎప్పుడు కూడా కాదు. వాళ్ళు తీసిన బడ్జెట్కి, వాళ్ళు తీసుకునే ప్రైస్కి, డిస్ట్రిబ్యూటర్స్కి సంథింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. అవన్నీ ఫైనల్ అయ్యాక వాళ్ళు టికెట్ రేట్ మెయింటైన్ చేస్తారు. సో మనకి చూసే అర్హత అంటే స్తోమత, లేకపోతే ఏదో మనకు నిజంగానే చూడాలనిపిస్తే డబ్బులు ఎక్కువన్నా చూసేస్తాం. లేదు చూడొద్దని ఫిక్స్ అయిపోయామనుకోండి, చూడము. ఇక్కడ టికెట్ ప్రైస్ క్లియర్. నాకు ఎప్పుడు కూడా ముంబైలో రీజనబుల్గా టికెట్స్ దొరికేస్తాయి కాబట్టి నేను చూస్తాను. మూవీ చూడడం జరిగింది, ఎంజాయ్ చేయడం అనమాట. అంటే చూస్తూ ఇప్పుడు మరీ కన్రెప్పయకుండా అయితే చూడం, కానీ ఏదో ల్యాగ్ అనిపించి అలా ఏం లేదు. క్లీన్గా ఉంది మూవీ, ఫన్ ఉంది. అండ్ నాకైతే నచ్చింది పాయింట్ ఏంటంటే సంజయ్ దత్ గారు అసలు యాక్చువల్గా ఎరగదీశారు మూవీ అయితే. అంత స్ట్రాంగ్ రోల్ చాలా బాగా చేశారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో అలా అక్కడక్కడ మెరుపుగా వచ్చే లేవాళ్ళు, కొంచెం దగ్గరగా సెకండ్ హాఫ్కి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా తన బ్యాక్డ్రాప్లో జరిగిన, అంటే తన ఎంగేజ్లో జరిగిన స్టోరీ అంతా చెప్పడం జరుగుతుంది అనమాట. సో నాకు ఆ ఎపిసోడ్ ఒకటి బాగా నచ్చింది. ఎలా ఉందంటే నేనేమనుకున్నా అంటే నార్మల్ దెయ్యం ఉంటుంది, దెయ్యం వీళ్ళకి కష్టాలు పెడుతుంటుంది ఏదో సంథింగ్ సాధించడానికి అనేసి అనుకున్నాను. నువ్వు దెయ్యాన్ని ఎలాంటి వాళ్ళని సెట్ చేసావు తెలుసా మారుతి గారు. అలా ఏం లేదు, నాకు ఫ్రెండ్లీగా మారుతి అంటున్నాను నేను. అంటే కొన్నిసార్లు కాన్సెప్ట్, ఇంత మంచి కాన్సెప్ట్ కూడా మీ బ్రెయిన్స్కి వచ్చాయా అన్నట్టు అనిపించింది నాకు ఆ కాన్సెప్ట్ చూశాక. బాయ్, కాన్సెప్ట్ ఇస్ సూపర్ బాబా, నాకు చాలా బాగా నచ్చిన కాన్సెప్ట్. అండ్ ఆయనకి ఆ శక్తులు ఎలా వచ్చాయి అన్నది ఆ చూపించిన విధానం ఉంది చూడండి, ఎక్సలెంట్. అసలు నాకు అది ఆ పాయింట్ భలే అనిపించింది. అండ్ ఆ శక్తులు నిజంగా అది థియేట్రికల్గానే చూడాలి. అది నిజం చెప్తున్నాను కదా. ఇప్పుడు తెలివితేటలు ఉన్నాయో లేదో పక్కన పెడదాం, నాకు నిజంగానే తెలివి లేదనుకుందాం. నాకు విఎఫ్ఎక్స్ గురించి తెలియదు, ఎఫ్ఎక్స్ గురించి తెలియదు, గ్రాఫిక్స్ గురించి కూడా తెలియదు. బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అక్కడ ఆ పర్టికులర్ ఎపిసోడ్లో మాత్రం నాకు సూపర్ అనిపించింది. నిజంగా చూసిన వాళ్ళకి అది అర్థమవుతుంది, అంత బాగుంది ఆ సీన్. అండ్ నాకెందుకో అక్కడ స్టక్ అయిపోయాను నేను. అది నాకు మారుతి గారికి ఎలాగొచ్చింది ఆ పాయింట్ అనే దగ్గర ఉండిపోయాను నేను. నెక్స్ట్ దాని కంటిన్యూషన్లో సెకండ్ హాఫ్ తర్వాత ఈ సినిమా సీరియస్నెస్ వస్తుంది. అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు బాగుంది. నానమ్మ అండ్ మనవడు, హీరోయిన్స్ ఇంటరాక్షన్, నిధి గారిని కలవడం కానీ, లేకపోతే ఆ ఫ్రెండ్గా చేసిన హీరోయిన్ ఉన్నారు కదా ఆవిడ కానీ, మధ్యలో మహేష్ గారి పంచులు కానీ, అంటే మహేష్ గారిది కూడా ఇంపార్టెన్స్ ఉంది మూవీలో. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఉండాలి మూవీలో అన్నట్టే ఉంది. ఏది ఎక్స్ట్రా క్యారెక్టర్ నాకు ఏమనిపించాల. అది నిజంగా అనిపించింది నాకు. చెప్తున్నాను కదా, నాకు మూవీ చూడడం ఇలానే వచ్చు. మరి ఇంకెన్ని నాకైతే నచ్చింది మూవీ, ఫుల్ ఫ్లెజ్గా నచ్చింది మూవీ. అండ్ ఆ ఎపిసోడ్ తర్వాత ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. అబ్బో నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాడు అన్నట్టు ఉందన్నమాట. అక్కడ ఆ కోటలోకి వెళ్ళే పద్ధతి. ఇప్పుడు నార్మల్‌గా ఎవరైనా హారర్ సినిమా అంటే అద్దే ఉంటది. ఇంకేముంటది చెప్పండి. ఒక కోట ఉంటది. ఇప్పుడు సెట్స్ అంటారు. సెట్స్ కాకుండా ఏం చేయాలి మరి? అంటే బయట రోడ్డు మీద ఆకాశం, నేల చూపిస్తూ చేయాలా? అంతే కదా! కోట. సెట్ కూడా నాకు నచ్చింది. ఇంకొకటేంటంటే ఆ ఇల్యూజినేషన్ ఎపిసోడ్. అది హిప్నటిజం ఎపిసోడ్. ఆ కోట ఫస్ట్ ట్రైలర్‌లో ఒకసారి చెప్పాను. నాకు ఆ కోట డిజైనే చాలా నచ్చింది. బావుంది ఆ కోట డిజైన్ అని చెప్పి అనుకున్నాను నేను. నిజంగానే ఆ కోట డిజైన్ అంతే బావుంది. అండ్ ఆ ఎపిసోడ్ వచ్చేసి ఆ బొమ్మని ఇరానీ గారిది. అది గూడా అంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్, ఈ ఇంటర్వెల్‌కి ముందు ఎపిసోడ్ ఉంది చూడండి. ఆ ఎపిసోడ్ తర్వాత ఈ ఎపిసోడ్ రెండిటికి 2 సమంగా ఉన్నాయన్నమాట. ఆ భయం పెట్టే సీను. అంటే ఇరానీ గారికి అని డైరెక్ట్‌గా చెప్పేస్తారనమాట. "నువ్వు నా మీద భయం చెప్పాలి కదా వీళ్ళకి. అందుకోసం నిన్నిక్కడికొచ్చేలా చేశాను. నువ్వు వాళ్ళకి ఎక్కడెక్కడో హింట్స్ ఇస్తున్నావు." ఇప్పుడు 'ప్రభాస్' గారికి ఆ కోట నుంచి వెళ్ళే విధానం తెలియకపోతే ఈ సినిమా మరి స్టోరీ ఎలా ఎండ్ అవుద్ది? మరి ఆ బొమ్మని ఇరానీ క్యారెక్టర్ కూడా కావాలి గదా! అక్కడ హిప్నటిజము, అక్కడ ఉన్న ఇల్యూషన్స్ తెలిస్తేనే గదా! ఇగ ఈ హీరోకి ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటది. నాకు ఆ ఎపిసోడ్ గూడా నచ్చింది. అండ్ ఆ ఎపిసోడ్ గూడా ఆన్సరబుల్, అండ్ ఆ ఎపిసోడ్ గూడా రీజనబుల్. ఏది ఎక్కడా కూడా ఎక్స్‌ట్రా అనిపియలే నాకు మెయిన్. నాకు చూస్తున్నప్పుడు అనిపిచ్చింది.
ఆ! కనెక్ట్ చేశారు కదా! అన్నట్టు అనిపించింది నాకైతే. జెన్యూన్‌లీ చెప్తున్నాను, కనెక్ట్ చేశారు. ఆ కనెక్టింగ్‌లో ఇరానీ గారు వెళ్ళిపోయిన సీన్ కూడా నచ్చింది నాకు. ఎందుకంటే మరి అక్కడ ఆయన ఉంటే మళ్ళీ వీళ్ళకి ప్రతిసారి హింట్ ఇచ్చేస్తారు కదా! మళ్ళీ వీళ్ళకెక్కడ స్కోప్ వస్తది? ఇప్పుడు ఆయన ఎళ్ళిపోవడమే కరెక్ట్ గదా! వెళ్ళిపోయారు. దెన్ వీళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే ఆయన కావాలని పంపించాడు. ఇరానీ గారిని పంపించారు. ఆయన వెళ్ళలా. వీళ్ళనుంచుకుని వీళ్ళని ఉంచారు. ఎందుకంటే ఆయనకి వేరే మోటో ఉంది. దట్స్ ద పాయింట్ కదా! మనం అక్కడ కదా అర్థం చేసుకోవాలి. సరే, వీఎఫ్ఎక్స్ పక్కన పెట్టేద్దాం. 'ప్రభాస్' గారి యాక్టింగ్‌లో ఎవ్వరు అంటే జోక్స్ ఎంత పండాయి నాకైతే కొంచెం ఒక 2, 3 దగ్గర నేను హర్ట్ అయ్యా. ఎందుకంటే నాకు 2, 3 డైలాగులు అర్థం కాలేదు. నాకే అర్థం కాలేదో, ఇంకెవరికైనా అర్థం కాలేదో కామెంట్ చేయండి. ఇక్కడ మాత్రం కామెంట్ చేయండి. ఇంక వేరే దగ్గర ఎక్కడ వద్దు ప్లీజ్. ఎందుకంటే నాకు సినిమా నచ్చింది. ప్లీజ్ మళ్ళా ఇది నెగెటివ్ వేలో తీసుకెళ్ళిపోదాం అది ఇది చేయకండబ్బా. నాకు నిజంగానే నచ్చింది. అండ్ 'ప్రభాస్' గారి కోసం చూడాలి మనము. చాలా కష్టపడి తీశారబ్బా! 3 ఇయర్స్ తీశారంటే 3 ఇయర్స్ ఎందుకు తీశారు? 3 ఇయర్స్‌లో మధ్య మధ్యలో బ్రేక్స్ వచ్చాయి వాళ్ళకి. స్టోరీ అట్లా కొంచెం కాంప్లికేటెడ్ స్టోరీ. సో, అందుకోసం దాన్ని డెవలప్ చేయాలి. దాన్ని జనాల్లోకి తీసుకురావాలంటే కొంచెం కొంచెం ఉంటాయి. మరి సార్‌కి పక్క పక్కన మూవీస్ ఉండి డేట్స్ రావడం మరి కష్టం కదా! త్రూ ఔట్ ది ఫిల్మ్ ఉండాలి సారు. నాకైతే అల్టిమేట్‌గా నచ్చింది. వన్ టైమ్ వాచబుల్ కూడా కాదు. 2, 3 సార్లు చూడొచ్చు 'ప్రభాస్' గారికి యాక్టింగ్ కోసం. ఎందుకంటే క్లైమాక్స్‌లో ఉంటది 20 మినిట్స్ 30 మినిట్స్ దాకా ఉండొచ్చు. అసలు సూపర్బుంది నాకైతే. ఇగ మీరు చూసినోళ్ళకి భలే అనిపిస్తది. ఏంటి ఆ స్క్రీన్ పైన చూసిన సీన్స్ అన్నీను నాకు చాలా నచ్చాయి. నేనేమనుకున్నానంటే సింపుల్‌గా ఎళ్తదిలే అనుకున్నా. బట్ బా పాయింట్ అనమాట. నాకు నాకు ఈ ట్రైలరు, టీజర్లు, సాంగ్స్ ఇవన్నీ నాకెప్పుడూ కొత్త కాదు. ఎందుకంటే మనం అన్నీ చూసేసి ఉంటాము. ఈ ప్రీ రిలీజ్‌లు, ముచ్చట్లు అవేంటి అయి స్పీచ్‌లు అయన్నీ ఉంటాయి. అవన్నీ కామన్ అబ్బా! సినిమా తెర మీదకొచ్చేటప్పటికి మాత్రం పాయింట్ ఉందా లేదా? నేను అదే ఇంపార్టెంట్‌గా పట్టుకుంటా. ఆ ఒక్కటే నాకు ఇంపార్టెంట్. సినిమాలో పాయింట్ ఉందా లేదా? పాయింట్ ఉంది. అంతే. పాయింట్ ఎంత మంచి పాయింట్ ఉంది మళ్ళీ అది కూడాను. యూనిక్ పాయింట్ ఉంది. అండ్ కొత్త పాయింట్ ఉంది. ఆ స్టోరీ లైన్ తీసుకెళ్ళిన స్టోరీ లైన్ నచ్చింది. ఇంకా ఆ సీన్స్ లేవు, ఈ సీన్స్ లేవు. ముంబైలో అయితే సీన్స్ యాడ్ చేసినా కూడా రాలేదు. ఆ సీన్స్ ఇంకా రాలేదు. ఇంకా ఎప్పుడు యాడ్ అవుతాయో తెలీదది. బట్ వి ఎంజాయ్డ్ ఎ లాట్ అండి. చాలా బావుంది మూవీ. నాకు లాస్ట్‌లో 'ప్రభాస్' గారి యాక్టింగ్ అప్పుడైతే భలే అనిపిచ్చింది. చాలా చేశారు. ఎందుకంటే ప్రతిసారి ఆ ఫైటింగ్స్, ఈ ఫైటింగ్స్, ఈ ఎడిటింగ్‌లు, ఈ హైప్‌లు ఇవి ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ సింపుల్‌గా చూడడం దొరకలేదు సార్‌ని. చాలా ఇయర్స్ తర్వాత ఇలా చూసాం కాబట్టి డెఫినిట్‌గా వి హావ్ టు ఎంకరేజ్ అనమాట. సార్‌ని ఇలా చేసినప్పుడు గూడా మన కోసం సార్ అంత రిస్క్ తీసుకొని సినిమాలు తీస్తున్నప్పుడు మనం వి హావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ వి హావ్ టు ఎంజాయ్ ఇట్ అనమాట. అంత చేశారు సార్ అయితే. పాపం మన కోసం చాలా చేశారు సార్. నాకైతే చాలా చేశారని అని నేను ఫీలయ్యేలా నాకు ఎట్ ద మూమెంట్ ఆ స్క్రీన్ మీద సార్ కనిపించినప్పుడు మాత్రం నేను ఫీలయ్యా. ఆ ఫీలింగ్ ఒక్కటే నాకు ఇంపార్టెంట్. అది వచ్చింది. సూపర్బ్! అక్కడ గెలిచేసారు సారు. మారుతి గారు కూడా ఇంత మంచి స్టోరీ లైన్ చెప్తారని నేను అనుకోలా. నాకు నిజంగానే లేదు అసలు ఇంత కొత్త పాయింట్ వచ్చి చెప్తారని లేదు. ఎందుకంటే మనలో ఉన్న ఎమోషన్స్‌తో మనమే కనెక్ట్ చేసుకొని, మనమే సిట్యుయేషన్‌కి ఆన్సర్ ఎతుక్కోవడం అనేది ఎంత పెద్ద మంచి పాజిటివ్ పాయింట్ అసలు. అది నాకు చాలా అనిపించింది ఆ పాయింట్. డెఫినైట్‌లీ ఇట్స్ ఎ గుడ్ పాయింట్. అది ఈ సినిమాకి విలన్, హీరో కథ లైక్ కథ అంటే కథానాయకులు అట్లా. ఈ నానమ్మ క్యారెక్టర్ ఈస్ బిగ్గెస్ట్ అసెట్ అండ్ సంజయ్ దత్ గారు. వాళ్ళిద్దరు ఉన్నారు. చేశారు. కామెడీ పరంగా, డైలాగ్ పరంగా అయితే 'ప్రభాస్' గారు దట్ పోలీస్ క్యారెక్టర్ వాళ్ళిద్దరు ఇరగదీశారు. హీరోయిన్స్‌కి చాలా అంటే హీరోయిన్స్ ఉన్నందుకైనా నాకు చాలా అనిపించింది. ఎందుకంటే హీరోయిన్స్ వల్ల వచ్చే ట్విస్ట్‌లు బావుంటాయి. ఆ తాత మనవరాలు, ఈ తాతకి ఈ మనవరాలు, ఆ తాతకి ఆ మనవడనమాట. అదొకటి చిన్నప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్. అంటే ఎవరైనా నానమ్మ అంత కష్టాల్లో పెంచింది కాబట్టి డబ్బుల కోసం మరి ఉంటది కాన్సెప్ట్. అది గూడా నాకు నచ్చింది. అక్కడ గూడా మనకేమి లైక్ ఇల్లాజికల్ అయితే నాకనిపియలే. ఇప్పుడు అంత చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు పడి పెరిగినోడికి మరి డబ్బులంటే ఆ మాత్రం ఉంటది కదా! మరి డబ్బులకి హెల్ప్ చేసే ఫ్రెండ్స్ కూడా కావాలి కదా! వన్ ఆఫ్ ది హీరోని అనుకుందాం. అలానే తమన్ గారి బీజీఎం అది హారర్ మూవీకి కూడా అంటే సార్ హారర్ మూవీ కూడా మంచిగానే ఇచ్చారు కదా! అంత తగ్గట్టుగా
నార్మల్‌గానే ఉంది మ్యూజిక్. అంటే నాకు అర్థమయ్యింది మ్యూజిక్ వల్ల గూడా సీన్స్. అలా ఏం ప్రాబ్లమ్ కాలేదు. బట్ డైలాగ్ దగ్గర మాత్రం డబ్బింగ్ ఇష్యూ అవ్వచ్చు, ఎడిటింగ్ ఇష్యూ అవ్వచ్చు. అలా మ్యూజిక్ మీద తోసేయలేం కదా! అక్కడక్కడ డైలాగులయితే ఎగిరిపోయాయి. అది మాత్రం కన్ఫర్మ్. మ్యూజిక్ అయితే బావుంది. సాంగ్స్ బాలేవు అంటే ఒక సాంగ్ స్టార్టింగ్ నుంచి మనం వింటున్నాం కాబట్టి, ఆ 'సహనా సహనా' సాంగ్ వదిలేసినా 'రాజా సాబ్' సాంగ్ బావుంటది. మామూలుగా టెక్నికల్‌గా గూడా బావుంటదది. అది నాకు చాలా ఇష్టము. అండ్ టైటిల్ కార్డ్‌లో వచ్చే మ్యూజిక్ గూడా బావుంటది. టైటిల్ కార్డ్ మ్యూజిక్ గాని, అదే వెనకొచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, ఆ స్కోర్ అంతా బావుంది. నాకెక్కడ తక్కువ అనిపించలా. రీజనబుల్‌గానే ఉంది అది గూడా. సాంగ్స్ ఓకే. సాంగ్స్ ఓకే అంటే ఓకే అబ్బా! సినిమాలో సాంగ్స్ ఉండాలి. అదే కమర్షియల్ సినిమాకి సాంగ్స్ ఉండాలి అంతే. ఆ సాంగ్స్ పెట్టారు. దట్స్ ఇట్. మనం 'ప్రభాస్‌ని' ఎక్కువ హైలో ముందు నుంచి చూసేసాం గాబట్టి, మనకు తక్కువ అనిపిస్తది 'ప్రభాస్' దగ్గర. ఆ సాంగ్స్ 'ప్రభాస్' గారికి సెట్ కాలేదనిపిస్తది అంతే. అలా కాకుండా నువ్వు మామూలుగా సాంగ్స్‌లో చూడు, ఏదో ఒక 50% నచ్చుతాయి. నాకు యాక్చువల్‌గా చెప్పాలంటే సాంగ్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. స్టోరీ అంతే. బావుంది గాబట్టి, దాన్ని మనం ఎక్స్‌క్యూజ్ చేసేసుకోవచ్చు. అలా అన్నమాట. అందుకే తమన్ గారు, మారుతి గారు, ప్రభాస్ గారు ప్రొడక్షన్స్ అందరూ బా చేశారు. అలా ఏమి ఎక్కడ గూడా ఎక్కువ తక్కువ అని నాకేం అనిపియలే. అందరూ కలిసికట్టుగా మంచి ఫిల్మ్ అయితే ఇచ్చారు. మనం చూడాలి, ఎంకరేజ్ చేయాలి. ఇలానే మనం ఆలోచిస్తే బావుంటది అని నేననుకుంటున్నాను. నాకు సినిమా నచ్చింది. మరి సినిమా మీరు చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రివ్యూ అనుకోకండి. జస్ట్ పీఓవి అనమాట. మజ్జి పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. మజ్జికేమనిపించిందో చెప్పిందంతే. ఎవరికేమనిపించిందని వాళ్ళు చెప్తున్నారు. బట్ చూడొచ్చా లేదా అన్నది మీ పాయింట్. చూడండి అని నేను చెప్తున్నాననమాట. అది మ్యాటర్. ఉంటా మరి. సీ యూ. టాటా. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.